అనగనగా ఒక అడవిలో 2 పిల్ల ఏనుగులుండేవి. అవి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అన్ని పనులు కలిసే చేసేవి. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవి. కొంతమంది ఏనుగుల్ని ఎత్తుకుపోవడానికి అడవికి వచ్చారు. వారిని గమనించిన పెద్ద ఏనుగులు పారిపోమ్మని పిల్ల ఏనుగులకు హెచ్చరించాయి. అవన్నీ తలా ఒక దిక్కుకు పారిపోయాయి. స్నేహితులైన పిల్ల ఏనుగులు రెండూ కలిసి ఒకే దిక్కుకు పరిగెత్తాయి. చాలా దూరం వెళ్ళిన తర్వాత వాటికి దారి తప్పామని అర్థమైంది. తిరిగి తిరిగి బాగా అలసిపోయాయి. వాటికి విపరీతమైన దాహం వేసింది. నీళ్ల కోసం వెతకసాగాయి. కనుచూపు మేరలో ఎక్కడా నీరు కనిపించలేదు. నీళ్ల కోసం వెతుక్కుంటూ చాలా దూరం వెళ్ళాయి. ఒక గుంట కనిపించింది, కానీ దానిలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. 2 ఏనుగులకు సరిపడ్డ నీరు అక్కడ లేవు. అసలేవి చాలా దాహంతో ఉన్నాయి. ఎక్కువ నీళ్లు తాగితే తప్ప దాహం తీరేలా లేదు. ఆ గుంటలో ఉన్న నీళ్ళన్నింటినీ తాగిన ఒక్క ఏనుగు కూడా పూర్తి దాహం తీరదు. అప్పుడు మొదటి ఏనుగు, ఈ నీటిని నువ్వే తాగు, నాకు దాహం ఎక్కువగా లేదు అని రెండో దానికి చెప్పింది. రెండో ఏనుగు, కాదు కాదు, నువ్వే తాగు, నీకే ఎక్కువగా దాహం ఉందని ఇందాకే చెప్పావు కదా అని మొదటి దానితో చెప్పింది. చాలాసేపు రెండూ వాదించుకున్నాయి. చివరకు అవి రెండూ ఒకేసారి నీటిని తాగాలని నిశ్చయించుకున్నాయి. రెండింటి యొక్క తొండాలను నీటిలో పెట్టాయి. ఎంతసేపటికి గుంటలో నీరు తగ్గటం లేదు. ఈలోగా పెద్ద ఏనుగులు చిన్నవాటిని వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నాయి. తొండాలు నీటిలో ఉంచిన పిల్ల ఏనుగులను చూశాయి. కాసేపటి తర్వాత పెద్ద ఏనుగులకు పిల్ల ఏనుగులు నీటిలో తొండాలు పెట్టాయే కానీ నీరు మాత్రం ఒక్కటే తాగడం లేదని అర్థమయ్యింది. మీరు నీరు ఎందుకు తాగడం లేదు అని పిల్ల ఏనుగులను అడగగా, నేను నీళ్లు తాగితే నా స్నేహితుడికి నీరు సరిపోదు, అందుకే నేను తాగటం లేదు అని రెండూ ఒకేసారి సమాధానం చెప్పాయి. మీరు ఒకరి కోసం మరొకరు త్యాగం చేసుకున్నారు. స్నేహం అంటే మీలాగే ఉండాలి అని పెద్ద ఏనుగులు వాటిని మెచ్చుకున్నాయి. గుంటలోని నీటిని చెరిసగం తాగమని సలహా ఇచ్చాయి. నీరు తాగాక అన్నీ కలిసి అడవిలోకి తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళాయి. అనగనగా అమరావతి అనే ఒక ఊరిలో ఒక అడవి ఉండేది. ఆ అడవికి రాజు సింహం. తాను ఎంతో బలశాలి. తన కడుపు నింపుకోవడం కోసం వేట చేస్తూ ఉండేది. ఒకరోజు తాను అడవిలో వెళుతూ ఉండగా ఒక ఆవుల మంద కనిపించింది. అబ్బా, ఈ ఆవులు ఎంతగా బలిశాయో! వీటిని చంపి తింటే నా కడుపు నిండా ఆహారం ఉంటుంది. ఈ విధంగా అనుకుని ఒక్కసారిగా ఆ ఆవుల మంద పైన దూకింది ఆ సింహం. ఆవులు అన్నీ చెల్లా చెదురైపోయాయి. ఆవులు అన్నీ ఒక్కో దిక్కుగా పారిపోయాయి. ఒక చిన్న లేగదూడ మాత్రం ఆ సింహానికి దొరికిపోయింది. ఆ లేగదూడ ఆ సింహాన్ని చాలా అమాయకంగా చూస్తూ ఉంది. ఎవరు నువ్వు? నిన్ను చూస్తే ఎందుకు అందరూ పారిపోతూ ఉన్నారు? నేను సింహాన్ని, ఈ అడవికే రాజును. నేను వేటకు వచ్చాను, నేను చంపుతానని మిగిలిన జంతువులన్నీ పారిపోతూ ఉన్నాయి. చంపడం అంటే ఏమిటి? ఇలా అమాయకంగా అడిగేసరికి తనకు ఏమి చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉన్నది సింహం. అయ్యో, ఈ పసి అమాయకపు దూడను చూస్తూ ఉంటే చంపబుద్ధి కావటం లేదే. సరే, ఒక పని చేస్తా. ఈ దూడను నాతో పాటే తీసుకువెళ్ళి దీనిని పెంచి పెద్ద చేసి అప్పుడు తింటా. ఈ విధంగా ఆలోచన చేసి తనను తీసుకుపోయింది సింహం. అలా కొన్ని రోజులు గడుస్తూ వచ్చాయి. ఆవు పైన సింహానికి, సింహం పైన ఆవుకు ఎంతగానో ప్రేమానురాగాలు పెరిగిపోయాయి. ప్రేమ, అనురాగము, ఆప్యాయత అనే పదాలకు కట్టుబడిపోయిన సింహం ఆవును చంపలేకపోయింది. సింహం కూడా శాకాహారిగా మారిపోయింది. అలా కాలం గడుస్తూ ఉండగా సింహానికి జబ్బు చేసింది. ఆవు ఎంతగానో ప్రేమగా ఆ సింహానికి సేవలు చేసింది. అలా ప్రేమగా చూసుకొని సింహాన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకువచ్చింది. ఇది చూసిన సింహం ఎంతగానో బాధపడింది. తాను చంపాలని చూసిన జంతువే తనను బ్రతికించడం చూసి సిగ్గు తెచ్చుకుంది. ప్రేమ క్రూరమైన జంతువులను కూడా మార్చివేస్తుంది అని చెప్పడానికి వీరి యొక్క బంధం ఒక గొప్ప ఉదాహరణ. అమరావతి అనే రాజ్యానికి అధిపతి తిక్కమహారాజు అనే ఆవు. ఆ తిక్కమహారాజు దగ్గర చెంచల చిత్తుడు అనే కోతి సలహాదారుడిగా ఉండేవాడు. అగ్నికి ఆద్యం పోసినట్లు తిక్కమహారాజు మూర్ఖత్వానికి చెంచల చిత్తుడి సలహాలు తోడైతే తిక్క అనే పేరుకు తగ్గట్టే ఉండేది.
ఒకసారి రాజ్యమంతటా ఎలుకల బెడద ఎక్కువైపోయింది. ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి రాజ్యంలోని ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టసాగాయి. అయినా తిక్కమహారాజు అవేమీ పట్టించుకోలేదు. చివరికి ఒకరోజు తిక్కమహారాజు శయనమందిరంలోనే ఎలకలు హడావిడి చేశాయి. రాజు నిద్రిస్తున్నప్పుడు ఎలకలు అతని కాలి బ్రొటనవేలును కొరుకుతే గాని సమస్య తీవ్రత రాజుకు అర్థం కాలేదు. అమ్మో ఎలక! వెంటనే సలహాదారుడైన చెంచలచిత్తుడిని పిలిపించారు. చెంచలచిత్తుడు క్షణం కూడా ఆలోచించకుండా, మహారాజా, ఎలుకల సమస్యకు పరిష్కారంగా ఎలుకకు పరమ శత్రు అయిన పిల్లులను వాటిపై వదిలితే సమస్య ఇట్టే పరిష్కారమవుతున్నది అన్నాడు ధీమాగా. అంతే, వెంటనే తిక్కరాజు అమరావతి ప్రజలందరూ ప్రతి ఇంట కనీసం ఒక్క పిల్లినైనా పెంచాలని ఆజ్ఞాపించాడు. ప్రజలంతా రాజాజ్ఞ పాటిస్తూ పిల్లులను పెంచడం మొదలుపెట్టారు. పక్క రాజ్యాల నుంచి కూడా పిల్లుల్ని తెప్పించి మరీ వాటిని పోషించసాగారు. కొన్నేళ్లకు ఎలుకల సమస్య తగ్గిపోయిందే కానీ పిల్లుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. దాదాపు రాజ్య జనాభాతో పోటీ పడే స్థాయికి చేరిపోయింది. ఎలుకలు కంటికి కనపడకుండా ఇబ్బంది పెడితే పిల్లులు కళ్ళకెదురుగే తిరుగుతూ సమస్యను సృష్టించసాగాయి. ఈసారి విందు ఆరగిస్తుండగా పిల్లులు చేపల కూరపై పడి దాడి చేశాయి. తిక్కరాజుకు పిల్లుల సమస్య అప్పుడు అర్థమైంది. మళ్లీ చెంచలచిత్తుడు పిలిపించబడ్డాడు. ఈసారి కూడా తటపటాయించకుండా, మహారాజా, పిల్లులకు పరమ శత్రు అయిన కుక్కలను వీటిపై ప్రయోగిద్దాం అని సలహా ఇచ్చాడు. అతని సలహా వినడమే తరువాయే మూర్ఖుడైన తిక్కరాజు రాజ్యంలో అందరినీ పిల్లులను వదిలి కుక్కలను పెంచమని దండోరా వేయించాడు. ఆ మరునాడు రాజు ఏకాంతంలో ఉన్నప్పుడు మంత్రి మందబుద్ధి రాజును కలిసి అతని పేరిట ఒక ఆకాశరామన్న ఉత్తరం వచ్చిందని చెప్పాడు. రాజు ఆ ఉత్తరాన్ని చదవమని ఆజ్ఞాపించాడు. మహారాజా, ఎలుకల సమస్యలను పరిష్కరించడానికి పిల్లులను వదిలారు. పిల్లులను కట్టడి చేయడానికి ఇప్పుడు కుక్కల్ని పెంచమంటున్నారు. రేపు కుక్కల సంఖ్య కూడా పెరిగితే మీ రాజ్యంలో ప్రజలంటూ మిగలరు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే తక్షణం మీరు 2 పనులు చేయాలి. మొదటిది, వెంటనే సలహాదారుణ్ణి తరిమి కొట్టండి. రెండవది, ఈ సమస్యకు మూల కారణం రాజ్యమంతా పరిశుభ్రత లోపించడం వల్లే. ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేయడం వల్లే ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. పిల్లులను పెంచడానికి బదులు ప్రజల్లో పరిశుభ్రత, స్వచ్ఛత పట్ల అవగాహన పెంచి ఉంటే సమస్య ఇంతవరకు వచ్చేది కాదు అంటూ చదవడం ముగించి వేశాడు మంత్రి. ఆకాశరామన్న ఉత్తరంలో నిజాన్ని గ్రహించిన తిక్కరాజు వెంటనే చెంచలచిత్తుడిని పదవి నుంచి తీసివేశాడు. స్వచ్ఛతపై అవగాహన పెంచే కార్యక్రమాలను చేపట్టాడు. తిక్కరాజుకు ప్రత్యక్షంగా సలహాలివ్వడం అంటే కొరవితో తలగోక్కోవడమే అని ఎరిగిన అమరావతి రాజ్యం మొత్తానికి ఎంతో కొంత బుద్ధి ఉన్న మంత్రి మందబుద్ధి తానే ఆ ఆకాశరామన్న అన్న రహస్యాన్ని ఎవరికీ చెప్పలేదు. అమరావతి అనే గ్రామంలో కోటి అనే కోతి ఉండేవాడు. అతడికి ఓర్పు తక్కువ. ఏదైనా వెంటనే కావాలనుకునేవాడు. గురుకులంలో కూడా ఎక్కువగా చదివేవాడు కాదు. పరీక్షల ముందు మాత్రమే చదివి పరీక్షకు వెళ్ళేవాడు. దీంతో చదువు కూడా కోటికి అబ్బలేదు. రాసుకోవడానికి ఇచ్చే పుస్తకాలలోని కాగితాలపైన బొమ్మలు వేస్తూ కాలక్షేపం చేసేవాడు. పుస్తకాలలోని బొమ్మలు చూస్తూ వాటిని గీయడానికి ప్రయత్నించేవాడు కోటి. దాంతో చుట్టుపక్క వాళ్ళు వీడికి చదువు రాదు కానీ ఏ చిత్రకారుడి వద్దనో చిత్రకళను నేర్పించండి వాడి తల్లిదండ్రులకు సలహా ఇచ్చేవారు. చిత్రకళను నేర్పించడానికి డబ్బు లేకపోవడంతో వాడిని నగరంలోని చిత్రకారుడి వద్దకు పనికి కుదిర్చారు. కోటి దగ్గర చక్కని చిత్రకళ దాగి ఉందని గ్రహించిన చిత్రకారుడు గీతలతో అస్థిపంజరంలా బొమ్మను గీసి తరువాత దానికి జీవం ఉట్టిపడేలా రంగులు మెరుగులు దిద్దాలి. అర్థమైందా కోటి? అలాగే అలాగే. కానీ కోటికి మాత్రం ఏ మాత్రం ఓర్పు ఉండేది కాదు. రేఖలతో కాకుండా నేరుగా బొమ్మలు గీసేవాడు. దాంతో బొమ్మ సరిగా రాకపోయేది. చిత్రకారుడు చెప్పే ఏ మెలకువను కూడా పాటించేవాడు కాదు కోటి. అదేంటి కోటి, నేను చెప్పినట్లు చేయి. అలాగే గురువుగారు. కోటి, రేఖ అనేది ప్రాథమిక దృశ్యమానం. ఇది సౌందర్య వ్యక్తీకరణకు పునాదిగా పనిచేస్తుంది. ఓపికతో నేర్చుకుంటే నువ్వు నన్ను మించిన వాడివి అవుతావు. గురువైన చిత్రకారుడి వద్ద తాను నేర్చుకునేది ఏమీ లేదని, తనకే ఎక్కువగా తెలుసని భావించేవాడు కోటి. ఒకరోజు గురువుగారికి చెప్పకుండా హస్తినాపురానికి బయలుదేరాడు కోటి. తానున్న నగరానికి, సొంత ఊరు సిద్ధాపురానికి మధ్యలో దట్టమైన అడవి ఉండేది. కోటి అడవి మధ్యలోకి వెళ్ళేసరికి
ఒక పెద్ద పులి గాండ్రిస్తూ అతని వెంటబడింది. భయంతో పరుగున పక్కనే ఉన్న గుహలోకి దూరి దాక్కున్నాడు కోటి. కోటికి తెలియని విషయం ఏమిటంటే ఆ గుహ పులిదే. తన ముందు ప్రత్యక్షమైన పులిని చూసి గజగజ వణికిపోయాడు. పులిరాజా, నన్ను విడిచిపెట్టండి. నేను ఒక చిత్రకారుడిని. మీరు నన్ను విడిచిపెట్టినట్లయితే మీ చిత్రాన్ని ఈ గుహలో వేస్తాను. అప్పటిదాకా తన ప్రతిబింబాన్ని నీటిలో మాత్రమే చూసుకున్న పులి తన గుహలో గోడల మీద తన బొమ్మను వేస్తానన్నందుకు ఎంతో సంబరపోయింది ఆ పులి. సరే కోటి, నా చిత్రాన్ని ఈ గోడ మీద గీయి. భుజానికి వేసుకున్న సంచిలో నుంచి రంగులు తీసి క్షణంలో పులి బొమ్మ గీశాడు కోటి. అది చూసి పెద్దగా గాండ్రిస్తూ, నీకు ఓర్పు లేదు. చిత్రం ఏ కోణంలోనూ నాలా లేదు. నువ్వు చిత్రకారుడివే కాదు. అయ్యయ్యో, అలా కోప్పడకండి పులిరాజా. మరోసారి వేసి చూపిస్తాను. ఇలా అంటూ గబగబా ఆ బొమ్మను తుడిపివేసి 10 నిమిషాల్లో మరొక బొమ్మను వేశాడు కోటి. అది చూసి పులి ఈసారి మరింత పెద్దగా గాండ్రిస్తూ, నీలో అసలు ఏమాత్రం నేర్పు లేదు. ఆ బొమ్మ నాది కానే కాదు. చేసేదేమీ లేక మరొక అవకాశాన్ని పులి నుంచి వేడుకున్నాడు కోటి. తన గురువైన చిత్రకారుడిని మనసులో స్మరించి ఎదురుగా ఉన్న పులిని నిశ్చితంగా పరిశీలించాడు. అప్పుడు ఏకాగ్రత, ఓర్పు, నేర్పులతో పులి రేఖలను గీసి వాటికి రంగులతో ప్రాణం అద్దాడు. ఆ చిత్రాన్ని చూసి పులి ఎంతో ఆనందంగా, శబాష్, నువ్వు గొప్ప చిత్రకారుడివే. కాకపోతే నీకు ఓర్పు తక్కువ. ఓర్పు లేకుంటే ఏ కళలోనూ రాణించలేవు. ఈ విధంగా చెబుతూ తన చేతిలో ఉన్న బంగారు కడియాన్ని కోటికి బహుకరించింది పులి. తప్పును గ్రహించిన కోటి వెనుదిరిగి గురువును చేరుకున్నాడు. చిత్రకళలో మెరుగులన్నీ నేర్చుకుని గురువుకు బంగారు కడియాన్ని తొడిగాడు. కొన్ని రోజులకే గొప్ప చిత్రకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఓర్పు ఎంత చేదుగా ఉంటుందో ప్రతిఫలం అంత తీయగా ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కోటి.